మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే ఉందా, రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు, అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో మార్కెట్ అడుగుతారు ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరీ పెట్టేశారు, సెక్రటరీ అంతా 10 ఎకరాల పొలం. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు కొడాలి నాని ఇంటి మీద టీడీపీ వాళ్ళు గుడ్లు ఇస్తున్నారు కదా. సో ఆ వీడియో మనం చూసాం కదా. సో దానికి రియాక్షన్గా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఎక్కడో బూతులు విన్నారు కదా సరిగ్గా. సో అక్కడ దాడికి జగన్మోహన్ రెడ్డి అనే దానికి కరెక్ట్గా సింక్ అయిపోయింది. అండ్ అలాగే కొడాలి నాని ఏమంటున్నాడు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు ఎందుకు పెడతామో, అవసరానికి ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆస్తుల్ని మౌంటిగేస్ చేసి సో డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతాము అని చెప్తున్నాడు. ఇవన్నీ ఒక పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చూడండి, ఇగో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయట. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెరుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకే రక్షణ లేకుండా పోయింది. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లోని ఆచార్యులపైన దాడులకి దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసిన కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతుంది. గౌరవ గవర్నర్ గారికి సో ఇతను చెప్తున్నట్టు అనమాట, జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారంట. హింసాహిత ఘటనలతో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుందనేసి ఇతను చెప్పారు. ప్రభుత్వం ఫామ్ చేసి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ జనసేన మీద సో ఈ విధంగా విమర్శలు చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇతను సీఎంగా ఉండేటప్పుడు ఒకడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఈ హింసాయుత రాజకీయాలు ఎటు వెళ్ళిపోయాయి? అప్పుడు ఎందుకు ఎవరు స్పందించలేదు? నువ్వు పాలనలో ఉండి 3 years అయిపోయిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు స్పందించలేదు. పైగా ఒక కుర్రోడికి 18 సంవత్సరాలు ఉంటే వాడిని చెరుకు తోటలోకి తీసుకెళ్ళి అర్ధాంతరంగా కాల్ చేశారు. అప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? ఇలాంటివి నీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు నీకేం కనిపించవు. కనీసం గుడ్లేస్తే నువ్వు రియాక్ట్ అయిపోతావు. పైగా నీ ప్రభుత్వంలో ఉండేటప్పుడే నువ్వు జన సైనికుల మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ప్రశ్నిస్తే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే నువ్వు ఇచ్చిన సమాధానం ఏంటి? అభిమానులకు కోపం వచ్చిందా? అభిమానులు రియాక్ట్ అయ్యారా? ఇప్పుడు నీ మీదకి రియాక్ట్ అవుతున్నారు. సో మీ పార్టీ నాయకుల మీద రియాక్ట్ అవుతున్నారు. సర్దు పెట్టుకో, ఇలాగా నీకు బుద్ధి రాదురా.